సార్ చెప్పండి, పెనుమలూరుకి సంబంధించి జోగి రమేష్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎలా ఉండబోతుంది అంటే ప్రత్యర్థి అభ్యర్థి బోడే ప్రసాద్ గారు కదా, ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏంటి? ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తుంది? జోగి రమేష్ గారు 30,000 మెజార్టీతో గెలవబోతా ఉన్నారండి. బోడే ప్రసాద్ ఏం చేసాడని గెలుస్తాడండి? ఏం అభివృద్ధి చేయలేదు కదా అతను. జగన్ గారి సంక్షేమాలు జోగి రమేష్ గారిని గెలిపిస్తాయి. అంటే వలస నుంచి వచ్చిన నేత అంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. వలస ఎందుకు వచ్చాడు? ఆయన కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ అయితే ఆయన కృష్ణా జిల్లా పుట్టిన వ్యక్తి ఆయన వలస వచ్చాడు బోడే ప్రసాద్. ఈయన రాలా. పోటీ అనుకుంటున్నారా? సరైన పోటీ అనుకుంటున్నారా బోడే ప్రసాద్ జోగి రమేష్ గారు? జోగి రమేష్ గారికి పోటీ చేసే సత్తా బోడే ప్రసాద్కి లేదు. అది మెయిన్. ఇప్పుడు గడప గడప తిరుగుతున్నారు, ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. జోగి రమేష్ గారికి పెనుమలూరు ప్రజలు ఎటువంటి అర్హతలు పడుతున్నారు, ఎటువంటి పట్టం కడుతున్నారండి? బ్రహ్మరథం పడుతున్నారు జోగి రమేష్ గారికి. 30,000 పైచిలుకు మాటతో గెలవబోతా ఉన్నాడు. మంత్రిగా కూడా ఉన్నారు. ఖచ్చితంగా మరలా గెలిచి మంత్రివర్గంలో అవకాశం ఉండే అవకాశం ఉంది. మళ్ళీ మంత్రి గారు అవుతారు. జోగి రమేష్ గారు మళ్ళీ మంత్రి అవుతారు. కానీ పరిపాలన గురించి ఏమంటారు? అంటే గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఎలా ఉంది? సంక్షేమమే గెలిపిస్తుందండి. సంక్షేమం బాగా చేశాడు కాబట్టి ఆయన బాగా పట్టం కడతారు జగన్మోహన్ రెడ్డి గారికి. అంటూ పేరుతో వస్తున్నారు కదా జనసేన, టీడీపీ, బీజేపీ. ప్రజలు వీళ్ళని నమ్మే పరిస్థితులు ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ అంటున్నారు అధికారులకు వచ్చిన తర్వాత జగన్ జైల్లో పంపిస్తాం. అవన్నీ జరగని పనులండి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో పడుకోవటమే జూన్ 4వ తారీఖు సాయంత్రం. వాలంటీర్లకు సంబంధించి కూడా 10,000 పెంచుతామంటున్నారు కదా టీడీపీ. ఎవరు పంచుతారు? టీడీపీ వాళ్ళు 10,000 కదా 20,000 ఇచ్చినా సరే ఫస్ట్ ఇచ్చింది జగన్ గారే కదండి. జగన్ గారి మాటే వింటారు. ఏదో 15 సంవత్సరాలుగా ఉన్నప్పుడు చేయలేని పని ఇవాళ చేస్తానంటే ఎవరు నమ్ముతారు? నమ్మరు కదా. నమ్మలేని పరిస్థితి. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.